హాయ్ అండి. బిగ్ బాస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. బిగ్ బాస్ నేను రోజుకి చూస్తాను. డైలీ చూస్తాను. ఎందుకంటే అందులో మా ఊరికి సంబంధించిన అంటే పక్క ఊరు భోగపురం, అది ఋషికొండ. అబ్బాయి అంతలాగా ఆర్మీకెళ్ళి అబ్బాయి ఆహ్, వెళ్ళి బిగ్ బాస్ వరకు వెళ్ళాడంటే మేము అబ్బాయి గురించి అనేది నేను చూస్తానండి. ఎందుకంటే అబ్బాయికి అంత పట్టుదల ఉంది. నేను చూస్తున్నాను. ఈళ్ళందరూ పంపిస్తారు కదా! మొన్న ఎవరో నాగార్జున వచ్చి కొత్తోళ్ళు వచ్చారు కదండీ! అబ్బాయిల పేరు నాకు తెలీదు. ఇంకొక అమ్మాయి పేరు కూడా నాకు తెలీదు. ఈ పిక్కలు అలేఖ్య పచ్చలదయి. ఆవిడి కొంచెం అప్పుడు చూసాను రన్నింగ్ అయ్యేది కదా! తర్వాత ఈ మాధురందయి కూడా నాకు తెలీదండి. అది ఎవరితో గాని. ఏంటి ఇప్పుడు నువ్వు రెస్పెక్ట్ ఇస్తే ఇతరులు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. మాధురి ఏంటి ఇష్టాసారంగా ఊరికని ఇలా మమ్మ పెట్టి ఇలా పెట్టేసి నువ్వు ఎక్కడో చూపించుకో. నువ్వు ఎక్కడో చూపించుకో. బిగ్ బాస్లో చూపించుకో. పావని ఏమన్నాడు? పావని ఏమన్నాడంటే కూర్చోండి మాట్లాడదాం అని నిన్నెవడో నిన్నేదో అనేసినట్టుగా ఎందుకు అలా రెచ్చిపోయావు ఊరుకొని అమ్మ తినుకొని యాపిల్స్ పండు తిని పప్పు పనుకొని స్నానం చేస్తే కానీ వంట అన్నావు. ఓకే. ఏమన్నాడా అబ్బాయి? కూర్చోండి, మీరు కూర్చోండి మేడం అని అన్నాడా? నీ మాటలేటి, నీ ఎవ్వరం ఏంటి? నిన్ను ఎవడు పంపించాడు బిగ్ బాస్లోకి? నాగార్జున బుర్ర పోయిందా? నాగార్జున బుర్ర పోయినట్టే ఉంది నిన్ను పంపించినందుకు. ఆ పచ్చడి దానికి పావుని వెళ్ళి ఓదారిస్తే అంటించుకుంటుందంట అందరినీ. దాని బురదెంగిందేమో మరి. ఇంకొచ్చి ఒకరోజు కూడా 2 రోజులు కూడా అవ్వలేదు, రెచ్చిపోతున్నారు. ఈ మాధురి దానికి బాగా ఎక్స్ట్రాల్ అండి. ఎందుకంటే బిగ్ బాస్లో చాలా ఓవరాక్షన్ చేస్తుంది. ఎంత పొట్టలైనా ఎంత అనకూడదు, పెద్ద డబ్బున్నోడైనా జమీందారు అయినా సరే బిగ్ బాస్లో అందరూ ఒక్కటే. ఎవరిని తక్కువ అంతనే ఎక్కువ. నువ్వు బయట చూసి పావని గురించి అన్నీ చూసి నువ్వు లోపలికి వచ్చి పావని తక్కువ అంతనే వేయకు, తక్కువ చూడకు, సీపుగా చూడకు. ఏంటి చీప్గా చూడకు. నువ్వు బయట డబ్బుందని ఉండి బయట దిగు. ఇక్కడ కాదు నేను నాటకాలు. ఏంటి ఒకరి జీవితాలు పాడు చేసి ఆల్రెడీ పైకి వస్తావు బాగా. ఇదో బతుకు సర్లేండి. మనకి ఎందుకు లేండి అయినని. ఈ పచ్చల దానికి అలేఖ్య పిక్కల దానికి ఈ మాధురి దానికి బాగా ఎక్స్ట్రాలు ఏడుతున్నారు. నాకైతే అస్సలు నచ్చట్లేదండి. నేను చూడడం కారణం ఏంటి సార్, నేను పావని గురించి చూస్తున్నాను. నేను అబ్బాయి అయితే చాలా పట్టుదలగా ఉన్నాడు. నేను పావని గురించే చూస్తున్నాను. ఏంటి కుక్క అది లోపలికి పంపించిన కుక్కలు, 2 కుక్కల్ని ఇచ్చి. మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీ ఇష్టం అండి. లైక్ కొట్టచ్చు, కొంచెం సపోర్ట్ చేయొచ్చు ప్లీజ్ అండి. కామెంట్స్ పెడితే కామెంట్స్ పెట్టండి, చెడ్డగా పెట్టద్దు. ఎందుకంటే నాకు అలాగ అనిపించింది, నేను అన్నానండి. ఓకే, బాయ్.